అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. హోరాహోరీగా సాగుతుండటమే కాకుండా ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలను ప్రతి విమర్శలను గుప్పిస్తూ వస్తున్నారు. అయితే ఈ విమర్శల్లో డొనాల్డ్ ట్రంప్ వెనకబడి ఉంటూ ఉన్నారు. కమలా హ్యారిస్ ఎవరైతే అధ్యక్షురాలుగా ఆమెని ఎంపిక చేసినటువంటి పార్టీకి సంబంధించి కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ పైన నిప్పులు జరుగుతూ వస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ప్రజలను ఉద్దేశించి జరిగినటువంటి ఒక రిపబ్లిక్ మీటింగ్లో వీళ్ళిరువురు పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసినటువంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసినటువంటి ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి చేసినటువంటి తప్పులను కమలా హ్యారిస్ ఎండగడుతూ వస్తున్నారు. ఆమె గత ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా దానివల్ల అమెరికాకి ఎంత నష్టం చేకూర్చింది, దానివల్ల అక్కడ ఎంత ఆర్థిక ద్రవ్యోబలం ఉంది, అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో ఉన్నటువంటి పరస్పర సంబంధాలు ఎలా ఉన్నాయనే దాని మీద కూడా ఆయన హయాంలో జరిగినటువంటి వాటన్నిటినీ కూడా ఒక్కొక్కదానిగా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు కమలా హ్యారిస్. అయితే వీళ్ళిద్దరి మధ్య పోరు మాత్రం చాలా భీకరంగా జరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఈ పోరులో మాత్రం ఖచ్చితంగా కమలా హ్యారిస్ పార్టీ అనేటువంటి డెమోక్రటిక్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ని ఈసారి ఓడించి ఆమె అధికారంలోకి రావాలని చెప్పేసి విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే గతంలో ఏవైతే ఉన్నాయో రెండు పార్టీల మధ్య జరిగినటువంటి విభేదాల కారణంగా కానివ్వండి, ఆ తర్వాత కమలా హ్యారిస్ని బైడెన్ని పక్కన పెట్టేసి కమలా హ్యారిస్ని అధ్యక్ష రేసులోకి తీసుకురావడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే కమలా హ్యారిస్ వస్తే ముఖ్యంగా భారతీయులకు సంబంధించి H1B వీసాలకు సంబంధించి, అయితే అమెరికా భారత్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి కొంత మెరుగైన భావజాలం ఉంటుంది, కొంత మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇరు దేశాలు భావిస్తున్నటువంటి తరుణంలో ఇండియన్స్ ఆరిజిన్స్ అందరూ కూడా కమలా హ్యారిస్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రిపబ్లిక్ పార్టీ ఓటర్లు కానివ్వండి, డెమోక్రటిక్ పార్టీ ఓటర్లు కానివ్వండి, వీళ్ళిద్దరూ పరస్పరంగా ఒకసారి అక్కడ ఉన్నటువంటి సర్వేలను కూడా నిర్వహించి చూసినప్పుడు కూడా కమలా హ్యారిసే ఒక పై చేయిగా ఉందనేది కూడా అర్థమవుతుంది. కమలా హ్యారిస్కి సంబంధించి ఆమె ముందడుగు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగాల్సినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఈ డిబేట్లో మాత్రము డొనాల్డ్ ట్రంప్ వెనకబడ్డారని చెప్తూ వస్తున్నారు. దాంతోపాటు ఆమె అడిగినటువంటి ప్రశ్నల్ని తప్పించుకొని వ్యక్తిగత దూషణలకు వెళ్ళారని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక కథనాన్ని అయితే పత్రికలో చూస్తున్నాము. కమలదే పైచేయి, డిబేట్లో ట్రంప్ బేజారు, ప్రశ్నలకు నీళ్లు నమిలిన వైనం, చాలా అంశాల్లో హ్యారిస్దే ఆధిపత్యం, వలసలు ద్రవ్యోల్బణంపై ట్రంప్కు మార్కులు, అబార్షన్లు మొదలుకొని విదేశీ విధానం దాకా పలు అంశాలపై ఆమె సాధికారిక వాదనల ముందు తేలిపోయారు. ఉక్రెయిన్ గాజా యుద్ధాలపై హ్యారిస్ తన వైఖరిని స్పష్టంగా అమెరికన్ల ముందుంచగా ట్రంప్ మాత్రం పదే పదే తడబడ్డారు. వేదికనెక్కుతూనే చొరవగా ట్రంప్కు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో మొదలైన హ్యారిస్ ఆధిపత్యం చివరిదాకా కొనసాగింది. పలు సందర్భాల్లో ఆమె అడిగిన ప్రశ్నలకు మాజీ అధ్యక్షుడు ధీటుగా బదులు కూడా ఇవ్వలేకపోయారు. అసహనంతో ఉడుకోలేక పలు అంశాలపై అబద్ధాలు అవాస్తవాలు చెప్పుకొచ్చారు. అయితే అమెరికన్లను తీవ్రంగా కలవరపరుస్తున్న వలసలు ద్రవ్యోల్బణంపై మాత్రం ట్రంప్ తన వాదనలు సమర్థించగా వినిపించారు. దాంతో అమెరికా అధ్యక్షుడు ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించి ఎవరికి వారు హోరాహోరీగా ఒక యుద్ధం అయితే సాగుతుంది. ముఖ్యంగా వలసలకు సంబంధించిన అంశం పైన అమెరికా ఈసారి కీలకంగా దృష్టి పెట్టబోతుంది. ఇతర దేశాల నుంచి వలసలు ఎక్కువ కావడము, దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగటము, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడటము, లోకల్గా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, కంపెనీలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అక్కడ ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉండడంతో ఈసారి వలసలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. వలసల్ని ఎంతవరకు ప్రోత్సహించాలి, ఎంతవరకు ఆపాలనే దాని మీద కూడా ఒక సునిశ్చితమైన విశ్లేషణ కూడా తీసుకున్న తర్వాత దాని మీద ఒక క్లారిటీ ఇస్తామంటూ కూడా ఇటు ట్రంప్ తెలిపారు, అలాగే హ్యారిస్ కూడా తెలిపారు. దాంతోపాటు ద్రవ్యోల్బణం సంబంధించి ఏదైతే ఇందాక నేను చెప్పానో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెనకబడిపోతుంది అమెరికా. ఇప్పటికే చైనా ముందడుగులో వెళ్తూ ఉంటున్న నేపథ్యంలో అమెరికాకి కొంత స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కావాలి కాబట్టి ఆర్థిక ద్రవ్యోల్బణం నుంచి బయటపడే విధంగా కూడా ఉండాలని చెప్పేసి కూడా కమలా హ్యారిస్ కూడా ధీటుగా ప్రశ్నించినటువంటి ప్రయత్నం కూడా మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేల ప్రకారం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఓటర్ల నాడి ప్రకారం చూసుకుంటే మాత్రము కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నారని చెప్పేసి తెలుస్తూ వస్తున్నారు. ట్రంప్ కొంత వెనకంజలో ఉన్నారనేది మాత్రం అర్థమవుతుంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకళ్ళు అటు ఇటు జరిగినా కూడా కమలా హ్యారిస్దే ఎక్కువగా పై చేయి ఉండే అవకాశం ఉంటుందనేది కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇతర దేశాలకు సంబంధించి భారత్ కానివ్వండి, నెక్స్ట్ పాకిస్తాన్ కానివ్వండి, ఇతర సౌత్ ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, ఈస్ట్ కంట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి నుంచి అక్కడ ఉన్నటువంటి అమెరికన్లు ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా కమలా హ్యారిస్ వైపే ఎక్కువగా మద్దతు చూపుతున్నట్టు, కమలా హ్యారిస్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కమలా హ్యారిస్ వస్తే ఇతర దేశాలకు సంబంధించి వీసా ప్రాసెస్ సంబంధించి కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుందనేది కూడా అందరూ భావిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన పరిణామాలు ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి ప్రక్రియలు ఉంటాయి, ముఖ్యంగా భారత్కి సంబంధించి
ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం కమలా హ్యారిస్దే అమెరికా ఎన్నికలకు సంబంధించి ఆమె పార్టీ అయినటువంటి డెమోక్రటిక్ పార్టీ ముందంజలో ఉన్నట్టు అర్థమవుతుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు.